ఈ విధంగా ఆంజనేయ స్వామి సీతాన్వేషణ చేసి వచ్చి ఆ శుభవార్త ఎప్పుడైతే చెప్పాడో పరమానంద భరితుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామితో చెప్తున్నాడు, నాయన ఆంజనేయ, ఎంత ఆనందకరమైనటువంటి వార్త చెప్పావు. సీత యొక్క విషయాన్ని చెప్పి నా మనసును చాలా సంతోషపరిచావు నాయన. ఆంజనేయ, సేవకుడి అంటే నువ్వేను. సేవకుల్లో 3 రకాలు ఉంటారు. ఉత్తమ సేవకుడు, మధ్యమ సేవకుడు, అధమ సేవకుడు అని 3 ఉంటారు. ఉత్తమ సేవకుడు అంటే తాను యజమాని చెప్పినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంకేమైనా విశేషాలు ఉంటే వాటిని కూడా చెప్పకపోయినా నిర్వహించుకొని వచ్చేటువంటి వాడు ఉత్తమ సేవకుడు. మధ్యమ సేవకుడు యజమాని చెప్పినటువంటి పనిని మాత్రమే చేసి ఇంకేదైనా చేయాల్సి వస్తే మనకెందుకు అనవసరం, మనకు చెప్పలేదు కదా ఆ పని అని చెప్పి అంతవరకే చేసుకువచ్చేవాడు మధ్యమ సేవకుడు. అధమ సేవకుడు అంటే చెప్పిన పనిని చేయగలిసినటువంటి సామర్థ్యం ఉండి కూడా మనకెందుకులే మనం చేయాల్సిన అవసరం లేదులేని చేయకుండా ముగిచ్చేవాడు అధమ సేవకుడు. ఇట్లా సేవకుల్లో 3 రకాలు ఉంటారు. నీకు ఒప్పజెప్పినటువంటి పనిని సీతను చూసి రావలసింది అని చెప్తే చూసి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని సీతను చూసి రావడమే కాకుండా సీతతో మాట్లాడి సీత ఇచ్చినటువంటి ఆనవాలు తీసుకొని అక్కడ చేయవలసినటువంటివన్నీ కూడా చేసి అక్కడ ఆ లంకా నగరాన్నంతా కూడా పరిశీలించి ఒకవేళ మనం యుద్ధానికి పోతే అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది, వాళ్ళ బలాబలాలు ఏమిటి అన్నీ కూడా తెలుసుకుని వచ్చి నువ్వు తెలిపావంటే తమ సేవకుడివి. నిన్ను ఎలా అభినందించాలో నాకేం తెలియడం లేదు. ఇంత మంచి కార్యాన్ని చేసినటువంటి నీకు నేను ఏ ప్రత్యుపకారం చేయలేకపోతున్నాను. ఎలాంటి బహుమానాన్ని నీకు అందించేటువంటి శక్తి కానీ అంత విలువైనటువంటి వస్తువు నా దగ్గర ఏం లేదు హనుమ అని చెప్పి అప్పుడు ఆంజనేయ స్వామిని నేను నీకు ఇవ్వగలిసింది నేను ఇదొక్కటేనని చెప్పి ఆంజనేయ స్వామిని గాఢాలింగనం చేసుకున్నట్ట, గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట ఆ రామచంద్రమూర్తి. అంతకంటే ఏం కావాలి ఆంజనేయ స్వామికి? అంతకంటే ఆనందం ఏం కావాలి? ఆ ఆనందాన్ని పొంది పరంధాముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నాడు. ఆంజనేయ స్వామి పరమానంద భరితుడైపోయినాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. వాళ్ళిద్దరూ కూడా శివకేశవులు, రామచంద్రమూర్తి కానీ ఆంజనేయ స్వామి కానీ. వాళ్ళిద్దరూ అలా ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆంజనేయ స్వామి ఆనందపడ్డాడు, రామచంద్రమూర్తి ఆనందపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరు కూడా శివకేశవులు ఇద్దరు కూడా ఆనందపడ్డారు అంటే రాబోయేటువంటి యుద్ధానికి నాంది అంటే వాళ్ళిద్దరూ ఒకటైనారు అని చెప్పి అన్నమాట. ఎందువల్ల ఇక్కడ రామచంద్రమూర్తి పోయి యుద్ధం చేయబోయేటువంటి వ్యక్తి పరమ భక్తుడైనటువంటి రావణాసురుడు. ఆ రావణాసురుడి ప్రవర్తనంతా కూడా ఒక్కసారి చూసొచ్చాడు మన ఆంజనేయ స్వామి. చూసొచ్చి ఇక ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆ రావణాసురుడిని సంహరించడమే తరువాయి భాగం అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఒకటైపోయినారు. ఆ దృశ్యాన్ని చూసి జాంబవంతుడు చాలా సంతోషించాడు. జాంబవంతుడు బ్రహ్మదేవుడు అంశ. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులిద్దరూ ముగ్గురు కూడా ఎప్పుడైతే యుద్ధ సన్నద్ధులు అవుతున్నారో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ రాముడు వానర సైన్యంతో బయలుదేరుతున్నాడనేది సహజం, అందరికీ కనపడేటువంటి విషయం. కానీ ఇది దేవరాక్షస యుద్ధం. దేవతలందరూ కూడా రావణాసురుడి యొక్క బాధలు పడలేక శ్రీ మహావిష్ణువుని పోయి ప్రార్థిస్తే
శ్రీ మహావిష్ణువు మానవావతారం ఎత్తి ఇక రావణ సంహారార్థంగా సిద్ధమవుతున్నాడు. ఆయనకు అనుకూలంగా పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆంజనేయ స్వామి, వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి ఉన్నాడు. అందరికంటే సురజ్యేష్ఠుడు పెద్దవాడైనటువంటి బ్రహ్మదేవుడు అక్కడే ఉన్నాడు, బ్రహ్మాంశతో జాంబవంతుడు. ఇక వానర సైన్యమంతా కూడా ఎవరయ్యా అంటే మొత్తం దేవతలే. అంటే దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ అంశాలతో రావణ వదార్థంగా వానరులుగా, భల్లూకములుగా, గోలాంగోలములుగా పుట్టున్నారని మనకు తెలుసు. ప్రారంభంలోనే చెప్పుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళందరూ ఒక దగ్గర చేరారో రామచంద్రమూర్తి ఇంక యుద్ధానికి బయలుదేరబోతూ ఆ ఆంజనేయ స్వామిని గాఢాలింగనం చేసుకుని, నాయన మనం ఇప్పుడు రావణాసురుని సంహరించడానికి పోతున్నాము, అక్కడ ఎలా ఉన్నదో, ఏ పరిస్థితి ఎలా ఉన్నది, ఆ యొక్క రావణాసురుడి యొక్క సైన్య బలం ఎంత, అతనికి ఉండేటువంటి రక్షణ సౌకర్యాలు ఏమిటి, ఎందువల్ల రావణాసుడు అంత ధైర్యంగా ఉన్నాడు, ఆ వృత్తాంతం అంతా నువ్వు చూసొచ్చావు కాబట్టి ఒక్కసారి లంకా విధానాన్ని నాకు చెప్పమన్నాడు. లంక యొక్క పరిస్థితి అంటే సీతను చూసొచ్చి చెప్పినప్పుడు విన్న విధానం వేరు, ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధులైనప్పుడు వినే విధానం వేరన్నమాట. చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తున్నాడు, రామచంద్ర, ఆ లంక చాలా పటిష్టంగా నిర్మింపబడింది, విశ్వకర్మ చేత నిర్మింపబడింది. ఆ లంకలో 4 రకాలైనటువంటి దుర్గాలు ఉన్నాయని చెప్పాడు. చూడండి, లంకా నగరాన్ని ఎంత జాగ్రత్తగా రావణాసుడు ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు కుబేరుడి దగ్గర నుంచి అంటే, జలదుర్గం ఉంది. అంటే ఒక నగరాన్ని మనం ప్రవేశించాలి అంటే కొన్ని దాటిపోవాలన్నమాట. ఇప్పుడు రావణాసురుడు ఉండేటువంటి లంక త్రికోట పర్వతం మీద ఉంది. త్రికోట పర్వతం దగ్గరికి మనం పోవాలంటే మొట్టమొదట జలదుర్గం. జలదుర్గం అంటే లంకలేకి పోయిన పాట అక్కడ నది ఉంది, అగడత ఉంది, అదంతా వేరు. మొట్టమొదటి జలదుర్గం అంటే నీకు లంకానగరం చుట్టూ సముద్రం ఉంది. ఇదే భయంకరమైన జలదుర్గం. ఎవ్వరూ కూడా ఈ సముద్రాన్ని దాటిపోలేరు. అదొక ధైర్యం రావణాసురుడికి. తరువాత జలదుర్గమైన పాట వనదుర్గం ఉంది. వనదుర్గం అంటే భయంకరమైన కీకారణ్యం. సముద్రం దాటగానే నువ్వు లంక కనపడదు మనకు. ఆ సముద్రం దాటగానే అక్కడి నుంచి కొన్ని యోజనాలు అడవిలో ప్రయాణం చేయాలి. ఆ కీకారణ్యంలో అంతా ప్రవేశించి అక్కడ రకరకాలైనటువంటి క్రూర మృగాలు, క్రూరులైనటువంటి రాక్షసులు, చాలా భయంకరంగా ఉంటుంది. దాన్నంతా కూడా దాటి మనం వెళ్ళాలి. అవి దాటిన తర్వాత గిరిదుర్గం. గిరిదుర్గం అంటే ఈ అడవి దాటంగానే మనకు లంక కనపడదు. త్రికోట పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని అధిరోహించాల. పర్వతం మీద నిర్మించబడి ఉందన్నమాట లంకానగరం. ఆ పర్వతం మీదకి పోవాలంటే మీరు బాగా గమనించండి, దూరం నుంచి మనకి పర్వతం కనపడుతూ ఉంటుంది. దగ్గరికి వచ్చేసినట్టు ఉంటుంది పర్వతం. కానీ పోతుంటే 10 మైళ్ళు 20 మైళ్ళు పోయినా కానీ మనకు నేల మీద పోయినట్టే ఉంటుంది. కానీ ఎత్తులేకపోతుంటాం కానీ ఆ కొండ దగ్గరికి చేరలేమన్నమాట. అది గిరిదుర్గం అనేటువంటిది ఉంది. ఆ గిరిదుర్గాన్ని కూడా దాటి లోపలికి పోతే రామచంద్ర, కృత్రిమ దుర్గం అనేటువంటిది ఒకటి ఉందయ్యా. అక్కడ చుట్టూ ఒక నది కూడా ఉన్నది. ఆ నదిని ఎట్టో దాటేస్తాము. కానీ అక్కడ కృత్రిమ దుర్గం అంటే ఏంటంటే, అక్కడ దాకా మనం కష్టపడి వెళ్ళగలిస్తే చాలా పెద్దది, విశాలమైనటువంటి లంకానగరం చుట్టూ ప్రాకారం ఉంది, పెద్దది ప్రహరీ గోడ. అది చాలా వెడల్పోయినటువంటిది. ఆ ప్రహరీ గోడ మీద అనేక వాహనాలు పోతుంటాయి, రథాలు, గుర్రాలన్నీ కూడా వెళ్ళొచ్చు. అది అప్పుడు మనం మామూలుగా ఏంది అంటే 4 రోడ్లు కలిపి ఒక రోడ్డుగా వేస్తారు, చూసావా, 4 లైన్ అంటారే, అట్లా అంత వెడల్పు ఉందన్నమాట. అంత వెడల్పు ఉండేటువంటి ప్రహరీ గోడ చుట్టూ ఉంది. దాని మీద వాహనాలు కూడా తిరుగుతుంటాయి. సరే, ఇంత దూరం కష్టపడి వెళ్ళాం కదా, దాంట్లోకి నేరుగా వెళ్ళిపోవచ్చు అంటే అలా కుదరదు. ఆ
ప్రాకారానికి వెలపలి భాగం చుట్టూ పెద్ద అగడుతుంది. అగడత అంటే చాలా లోతైనటువంటి ఆ అగడతను వీళ్ళు తయారు చేసినటువంటి, తవ్వించినటువంటి అగడత అది. అది అందువల్ల కృత్రిమం తయారు చేసింది అన్నాడు అనమాట. ఆ అగడత ఏమంటే చాలా వెడల్పు ఉంది, దాంట్లో చాలా లోతు కూడా ఉంది. అది దాంట్లో నిండా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లుంటే దాంట్లో అంతా మొసళ్ళు ఉన్నాయి. ఈ మొసళ్ళు ఉన్నందువల్ల, ఈ ప్రాకారం నిర్మించి ఉన్నందువల్ల ఎక్కడంటే అక్కడ మనం ప్రహరీ దాటి పోయేదానికి కుదరదు. ఏమంటే ఆ ప్రాకారం దగ్గరికి పోవాలంటే ముందు అగడత దాటాల. అగడత దాటడం కష్టం. ఒకవేళ పొరపాటున ఎగిరి దూకి దాంట్లో పడ్డామంటే మొసళ్ళు తినేస్తాయి. దానికి ఏం చేశాడంటే 4 వైపులా 4 ద్వారాలు పెట్టాడు. ఆ లంకా నగరానికి 4 వైపులా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాల్లో పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు ఎక్కడుంటాయి? అగడతకు అవతలు ఉంటాయి. ద్వారం ముందే పెద్ద అగడత ఉంటుంది. దానికి ఏం చేశారంటే దారువులతో చేసినటువంటి పెద్ద అగడత మీద బ్రిడ్జీలు మాదిరి ఉన్నాయన్నమాట. వాటి మీద నుంచి మనం దాటుకొని లోపలికి, ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి ఎవరు రావాలన్నా కానీ ఈ 4 ద్వారాల గుండానే పోవాల్సింది, ఇంకెక్కడా దారి లేదు. ప్రతి ద్వారం దగ్గర కొన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు. తర్వాత శతఘ్నులు మొదలైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధాలన్నీ కూడా అక్కడ సిద్ధంగా పెట్టుకో ఉంటారు. ఎవరైనా శత్రుమోకలు వస్తున్నారు మనల్ని ఆక్రమించడానికి అన్నప్పుడు ఈ దారుతో చేయబడినటువంటి బ్రిడ్జీలు ఉన్నాయి కదా, వాటిని పైకి ఎత్తేస్తారు. పెద్ద పెద్ద గొలుసులు వేసేసి ఉంటారు అన్నమాట. వాటికి ఆ గొలుసులతో మనం దించుంటారు. ఎలాగయ్యా అంటే ఇప్పుడు మనం ఆటోలకు కానీ వాటికి కానీ లారీలకు కానీ వెనక డోర్లు ఉంటాయి చూడండి. ఆ వెనక డోర్ ఇటు దించేస్తారు, మళ్ళీ అవసరమైతే ఇటు లేపేస్తారు కదా. అటువంటివి అన్నమాట. చాలా గట్టివైనటువంటివి. మన రథాలు, సైన్యాలు ఎంతమంది పోయినా అదేం కాదనమాట. అటువంటివి కృత్రిమంగా తయారు చేయబడినవి పెట్టున్నాయి. ఎక్కువ మంది వచ్చేసారు, ఇంక మన దండయాత్ర చేస్తున్నారు మన మీద అన్నప్పుడు 4 ద్వారాలు మూసేస్తారు. 4 బ్రిడ్జిలు లేచిపోతాయి పైకి. వంతెనలు అంటారు వాటిని. అవి లేచేస్తాయి. అవి లేచేసిన తర్వాత చుట్టూ అగడితే ఇంకా రావణాసుడి సామ్రాజ్యం అంతా లోపల ఉంటుంది. ఎవరు వచ్చినా ఈ పైన ప్రహరీ గోడ మీద ఉండేటువంటి సైన్యాలు చుట్టూ నిలబడిపోయి ఉంటాయి. వాళ్ళని శతఘ్నులతో పేలుస్తూ ఉంటారు. శతఘ్ని అంటే ఏందయ్యా అంటే ఒక్కసారి పేల్చారంటే 100 మంది చచ్చిపోతారు అనమాట. 100 మంది అనే కాదు, శతం అంటే అనేకమని పేరుంది. అనేక మందిని సంహరించగలిసినటువంటి మారణాయుధాలన్నీ కూడా చుట్టూ పెట్టేసి ఉన్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే 4 ద్వారాలు ఉన్నాయి కదా, తూర్పు ద్వారంలో 1,00,000 మంది ఉన్నారు, మహాబలాఢ్యులైనటువంటి సైనికులు. దక్షిణ ద్వారంలో 10 లక్షల మంది ఉన్నారు. పశ్చిమ ద్వారంలో దానికి 10 రెట్లు 100 లక్షల మంది ఉన్నారు. ఈ తట్టు కోట్ల మంది ఉన్నారు ఉత్తర ద్వారంలో. ఉత్తర ద్వారంలో కోట్ల మందిని ఎందుకు పెట్టున్నాడు, కొరవాటిల్లో తక్కువ పెట్టున్నారు కదా అంటే ఎవరు వచ్చినా దేశం అంతా ఉండేది ఈ వైపే, ఉత్తరం వైపే కాబట్టి దండయాత్ర వస్తే ఈ వైపు నుంచే వస్తారు ఎక్కువ రాజులు అని చెప్పి ఈ వైపు ఎక్కువ కాపలా పెట్టున్నాడు ఉత్తర ద్వారంలో. మనం వెళ్లాల్సింది కూడా ఇప్పుడు ఉత్తర ద్వారం గుండానే. కాబట్టి రామచంద్ర, ఇది అక్కడ ఉండే పరిస్థితి. కానీ మనం భయపడాల్సిన పని అయితే లేదు. ఎందువల్లంటే మొట్టమొదట నేను అక్కడ అశోకవనం ధ్వంసం చేసిన తర్వాత లంకను కూడా ఒక్కసారి కాల్చేసి ఉన్నాను. కొంత వైనం అయిపోయింది, కొన్ని ధ్వంసం చేసేసాను. కొంతమంది రాక్షసులు చంపేసి వచ్చాను నేను. ఆ ప్రాకారాలు గీకారాలని కూడా పగలగొట్టి వచ్చా, కొన్ని ఇళ్ళు ఎరగదోసేసాను. కాబట్టి కొంత వైనం చేసి వచ్చాను నేను. ఇంకా ఏం ఇబ్బంది ఏమి లేదు, మనం ఏం భయపడాల్సిన పనేం లేదు. కానీ ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే యుద్ధానికి బయలుదేరడమేను. సీతమ్మ వారు నేను వస్తుంటే మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంది. నాకు ఆ సీతమ్మ తల్లి కళ్ళల్లో కనపడుతుంది రామ, మనం వెంటనే బయలుదేరాలని చెప్పి అన్నాడు ఆంజనేయ స్వామి. ఆ దుర్గాన్ని గురించి వివరించాడనమాట. అప్పుడు రాములు వారు ఏమన్నాడంటే, హనుమ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా గట్టిదైనటువంటి దుర్గము. సరే,
దాన్ని స్తంభింపజేయడం, దాన్ని రావణాసురుని చంపడం నాకేం పెద్ద పని కాదు, అదేమో తేలిగ్గానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే సముద్రాన్ని ఎలా దాటాలి, ఈ సముద్రాన్ని ఈ సైన్యాన్ని తీసుకుని లంఘించడం ఎలా, అసలు దాటగలవా దాటలేమా, దీనికి ఎట్ట ఏర్పాటు చెయ్యాలి అని చెప్పి రామచంద్రమూర్తి సుగ్రీవుడి సై చూశాడు. సుగ్రీవుడు అంటున్నాడు, రామ, చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి సైనికులందరూ మన దగ్గర ఉన్నారు. కానీ ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే మనకు సముద్రాన్ని వారధి నిర్మించడమే సమస్య. ఇప్పుడు వారధి నిర్మిస్తామో ఏ విధంగా చేస్తామో తెలియదు, కానీ సముద్రాన్ని ఎలా దాటాలి అనే దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. కాబట్టి నువ్వు సముద్రాన్ని దాటేటువంటి దాని గురించి ఆలోచించు, ఈ లంకా నగరాన్ని ధ్వంసం చేయడం మాకేం పెద్ద పని కాదు, లంకను చూసి భయపడాల్సిన పని లేదు అని సుగ్రీవుడు చెప్పాడు. సరే, రామచంద్రమూర్తి ఏమన్నాడంటే, సరే చూస్తాం, ఆలోచిద్దాం, ఎట్టోటి చేస్తాంలేని. సరే, అప్పుడు ఎప్పుడు బయలుదేరదాము ఏంది అని అడిగారనమాట. అంటే ఈ యుద్ధానికి ఎప్పుడు బయలుదేరితే బాగుంటుంది, మంచి రోజు నువ్వే చూడవలసిందంటే, వెంటనే రాములు వారు ఏం చెప్పాడంటే, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సమయం మధ్యాహ్నం 11. వెంటనే ఏమన్నాడంటే, ఇప్పుడు సూర్యుడు నడినెత్తి మీదకి రాబోతున్నాడు, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని అభిజిత్ లగ్నం అంటారు, అభిజిత్ సర్వదోషఘ్నం అంటారు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇంకా మనమే ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు. అభిజిత్ లగ్నం ఇప్పుడు ఉత్తరా నక్షత్రంతో ఉన్నది. ఈరోజు నాది పునర్వసు నక్షత్రము, నా పునర్వసు నక్షత్రానికి ఉత్తరా నక్షత్రం సాధన తారవుతుంది. కాబట్టి మనం రావణాసురుని సంహరించడానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి. ఆకాశంలో ఉండేటువంటి విశాఖ నక్షత్రం కూడా ప్రశాంతంగా ఉన్నది. విశాఖ నక్షత్రం మా సూర్యవంశపు రాజులకందరికీ ఆరాధ్య దైవం. అందువల్ల విశాఖ నక్షత్రం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మా సూర్యవంశానికి ఇస్తుంది. విశాఖ నక్షత్రం కూడా మనకు అనుకూలంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో అంటే మూలా నక్షత్రం అనేటువంటిది రాక్షసులకు అనుకూలం చేస్తుంది, విశాఖ నక్షత్రం మాకు సూర్యవంశపు రాజులకు అనుకూలాన్ని ఇస్తుంది. అందువల్ల ఆ ఆకాశం నిర్మలంగా ఉన్నది, అభిజిత్ లగ్నము. కాబట్టి తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదైవ, ఇదే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి లగ్నము, ఇక మనం ప్రయాణం అవుతామని చెప్పాడు రామచంద్రమూర్తి. మన వాళ్ళైతే 4 రోజులు సమయం ఇస్తే ఇంటికి పోయి భార్యలతో చెప్పేసి వస్తాము, మేము ప్రయాణ సన్నాహాలు కావాలి, బ్యాగులు సర్దుకోవాలా, ఇదంతా చాలా టైం పడుతుంది అంటారు. అవన్నీ ఏం లేదు. వెంటనే సుగ్రీవుడు ఏం చెప్పాడంటే, మీరు ఎలా ఆజ్ఞిస్తే అలాగని వెంటనే సంసిద్ధులైపోమన్నాడు. వెంటనే బయలుదేరడమే అంత. వెంటనే రామచంద్రమూర్తి ధనుర్బాణాలు ధరించి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఎలా బయలుదేరాలి, ఎలా మనం ప్రయాణం చేయాలి అని రామచంద్రమూర్తినే చెప్పమన్నారు. రామచంద్రమూర్తినే ఎందుకు చెప్పమన్నారు అంటే, సర్వజ్ఞుడు రామచంద్రమూర్తి, ఆయనకు తెలియనటువంటి విషయం లేదు. ఇటువంటి సందర్భంలో రాములు వారు చెప్తేనే అన్ని ఆయన నోటి గుండా ఏదొస్తే అది జరుగుతుంది. కాబట్టి ఎలా ప్రయాణించాలి అని అడిగితే ఇప్పుడు రాములు వారే చెప్తున్నాడు, ఆయన సుగ్రీవ 1,00,000 మంది వానరులను తీసుకుని మొట్టమొదట నీలుణ్ణి బయలుదేరమని అన్నాడు. అంటే మొత్తం రామదండు మొత్తం కూడా ఒక దీర్ఘ చతురస్రాకారంలో బయలుదేరుతున్నది అన్నమాట. అంతా ఒకే గ్రూప్గా బయలుదేరాలన్నమాట యుద్ధానికి పోయేటప్పుడు. వాళ్ళలో మొట్టమొదట దారి చూపిస్తూ పోయేటువంటి వాడు, ఆ నీలుడు ఏ దారిని నడిపిస్తే ఆ దారిని మొత్తం నడవాలన్నమాట ఈ సైన్యం అంతా కూడా. నీలుణ్ణి పెట్టండి మొట్టమొదట అన్నాడు. నీలుడు సర్వసేనాధిపతి సుగ్రీవుడికి. నీలుడి అడుగుజాడల్లో, నీలుడు చూపించినటువంటి మార్గంలో అంత సైన్యం అంతా ప్రయాణం చేయాలి. ఎలాగా? అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం
హోతారం రత్నధాతమం అగ్నిముఖా వై దేవాః. దేవతలకు ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా అగ్నిముఖంగానే చేస్తారన్నమాట. అగ్నిహోత్రమే ప్రాధాన్యం దేవతలకు. కాబట్టి అగ్నిహోత్రుడి యొక్క అంశతో పుట్టిన వాడు నీలుడు. అంత జాగ్రత్తగా చెప్తాడు రాములు వారు. ఏమంటే ఇక్కడ బయలుదేరేది దేవతా సైన్యం. వీళ్ళందరూ దేవతలే. వానరులు అంటే ప్రతి ఒక్కరూ దైవాంశ సంభూతులే వీళ్ళందరూ కూడా. అక్కడుండేదందరూ రాక్షసులు. ఇప్పుడు జరగబోయేది దేవ రాక్షస యుద్ధం. అందరికీ కనిపించేది రాక్షస నర వానర యుద్ధం అన్నమాట. కాబట్టి రావణ సంహారానికి నరవానరుల చేత చావు లేకుండా చావు ఉండేటట్టు కోరుకో ఉన్నాడు. కాబట్టి కొరవాళ్ళ చేతంతా చావు లేదు. కాబట్టి నరవానరులుగా వీళ్ళు దేవతలందరూ పుట్టున్నారు. కాబట్టి ఆ సైన్యమంతా కూడా సంసిద్ధులైన తర్వాత అన్ని రకాలైనటువంటి వాళ్ళకి ఆయుధాలు అనేటువంటివి ఏమి లేవు. వాళ్ళు సర్దుకోవాల్సిన వస్తువులు ఏమి లేవు. నఖములు అంటే గోళ్లే వాళ్ళకి ఆయుధాలు, కూరలే వాళ్ళకి ఆయుధాలు అన్నమాట. బయలుదేరారు. బయలుదేరిన తర్వాత నీలుణ్ణి మొట్టమొదట పొమ్మన్నాడు. నీలుడి వెనక 1,00,000 మంది, కోట్ల మంది సైన్యాలు ఉన్నారన్నమాట. వీళ్ళని 4 వైపుల నుంచి జాగ్రత్తగా నడిపించడానికి ఎడమ వైపున గంధమాదనుడు ఉండమని చెప్పాడు. గంధమాదనుడి యొక్క పర్యవేక్షణలో ఆ వైపు సైన్యం అంతా కూడా నడుస్తూ ఉండాలి. ఎడమ వైపు అంటే వీళ్ళిట దక్షిణంగా బయలుదేరారు. ఎడమ వైపు అంటే తూర్పు పక్కనే. తరువాత పశ్చిమము వైపు అంటే కుడి వైపు వృషభుణ్ణి ఉండమన్నాడు. వెనక వైపు జాంబవంతుణ్ణి, తర్వాత సుషేణుణ్ణి మొదలైనటువంటి వాళ్ళనందరినీ కూడా వెనక ఉండమన్నాడు. సుగ్రీవుడు, రామలక్ష్మణులు సైన్య మధ్యలో ఉంటారన్నమాట. ఆ మధ్యలో ఆంజనేయ స్వామిని అధిరోహించి రాములు వారు ఉంటాడు. అంగదుణ్ణి అధిరోహించి లక్ష్మణస్వామి ఉంటాడు. సుగ్రీవుడు మామూలుగా వస్తుంటాడు. కాబట్టి అంగదుడి యొక్క భుజాల మీద లక్ష్మణస్వామి కూర్చో ఉంటాడు. ఆంజనేయ స్వామి భుజాల మీద రాములు వారు కూర్చో ఉంటాడు. నడుస్తూ ఉంటారు. మధ్యలో ఎత్తులో రామలక్ష్మణులు కనపడుతూ ఉంటారు. సైన్యం అంతా కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. విశేషం ఏంటంటే వీళ్ళు ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది, వీళ్ళు కూడా నడుస్తూ ఉంటారు కదా, నడిచి వస్తారు కదా అని. నడిచి రాకుండా వాళ్ళని అంత దూరం నడవనీయకుండా వాళ్ళను ఎత్తుకుని నడవడం అనేటువంటిది ధర్మం, గౌరవం, అది వేరే విషయం. కానీ ఆ ఎత్తులో ఉన్నందువల్ల మొత్తం అందరూ కూడా వీళ్ళిద్దరికి కనపడుతుంటారు. ఎంత ఎత్తులో ఉంటారయ్యా కనపడతారా అంటే అంగదుడు 7 తాటి చెట్ల ఎత్తు ఉండేది. 7 తాటి చెట్లు పెడితే ఎంత ఎత్తుంటో అంత ఎత్తుంటాడు అంగదుడు, సామాన్యుడు కాదు. ఇంకా ఆంజనేయ స్వామి విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంత స్వరూపాన్ని ధరించి అంటే రామలక్ష్మణులిద్దరినీ కూడా భుజస్కంధాల మీద కూర్చోబెట్టుకోవాలంటే వాళ్ళ భుజాలు ఎంత ఉండాలి, వాళ్ళ శరీరం ఎంత ఉండాలి. ఈ ఎక్కిన వాళ్ళు ఏం చిన్నవాళ్ళ కాదు కదా. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా కూర్చునేదానికి ఆసనాల మాదిరి పెద్ద అరుగు మీద కూర్చున్నట్టు కూర్చుంటారనమాట వాళ్ళ భుజాల మీద. అటువంటి భుజాలు ధరించినటువంటి ఈ అంగదుడు ఆంజనేయ స్వామి మీద అధిరోహించి మేము వస్తాము, ఈ విధంగా సైన్యాన్ని సిద్ధం చేయండి అని రామచంద్రమూర్తి ఎప్పుడు చెప్పారో వెంటనే నీలుడు నమస్కారం చేసినటువంటి వాడై సైన్యాన్ని తీసుకొని ముందు నడిపిస్తున్నాడు. ఎడమ వైపు గంధమాదనుడు, కుడివైపు వృషభుడు, వెనుక వైపు జాంబవంతుడు అంతా సిద్ధమైపోయినారు. కోట్ల మంది గోలాంగోల జాలం అంటే గోలాంగోళములు అంటే కొండముచ్చులు, కోతులు, ఎలుగుబంట్లు అన్నమాట. ఇంక వేరే సైన్యమే లేదు. ఈ 3 ఉండేది. 3 వర్గాలు. ఆ 3 వర్గాలను కూడా తీసుకొని ఆ రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేస్తూ రావణాసురుని సంహరించాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరారు. ఆ శుభముహూర్తంలో అభిజిత్ లగ్నంలో బయలుదేరిన తర్వాత ఎంత దూరం పోతున్నారు అంటే కొన్ని యోజనాలు ఈ సైన్యం అంతా ఉన్నారు. ఒకరికి కనపడినంత దూరంలో ఒకరున్నారన్నమాట. దగ్గర పోయేటువంటి విషయం కాదు ఇది. కాబట్టి చాలా కోట్ల మంది ఉండేటువంటి ఆ వానర సైన్యం అంతా సింహనాదాలు చేస్తూ
చాలా గొప్పదైనటువంటి సంతోషంతో ఆ దారిలో ఉండేటువంటి చెట్ల మీద ఎక్కుతూ ఎగురుతూ సింహనాదాలు చేస్తూ ఆడుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ సంతోషం పట్టలేక ఆనందంగా బయలుదేరారు. ఆ రామనామస్మరణ చేస్తూ ఆ రామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి వచ్చి నమస్కారం చేసిన తర్వాత రామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి మీద రాములు వారు ఎక్కాడు, అధిరోహించాడు. హనుమత్ వాహనం అన్నమాట. హనుమత్ వాహన సేవ అని మనం చేస్తాం. ఇక్కడ సాక్షాత్ హనుమంతుడే రామచంద్రమూర్తిని ఎత్తుకున్నాడు. తర్వాత అంగదుణ్ణి లక్ష్మణస్వామి అధిరోహించాడు. సుగ్రీవుడు పక్కన వస్తున్నాడు. సైన్య మధ్యంలో వీళ్ళు ముగ్గురు ఉండగా బ్రహ్మాండమైనటువంటి సైన్యం, అంటే వెనక తట్టు ఏ 10 యోజనాల దూరం ఉంది, ఈ తట్టు ఒక 10 యోజనాల దూరం, ఆ తట్టు 10 యోజనాల దూరం, ఈ తట్టు 10 యోజనాల, మొత్తం సైన్యమే. ఆ అరణ్య మార్గం గుండానే ప్రయాణం చేయమన్నాడు. అంటే ఈ నగరాల మీద వీటి మీద పోయి నగరాలు ధ్వంసం చేయకూడదు. ఎవరన్నా ఏదన్నా సాక్కుని ఉండేటువంటి తోటలు ముఖ్యమైనటువంటివి ధ్వంసం చేయకూడదు. ఆహార పదార్థాలు ఎవరికి వారే సేకరించుకొని తినవలెను. అంటే ఎంత దూరంలో ఎవరెవరో ఉన్నారన్నమాట, వాళ్ళందరికీ ఇక్కడి నుంచి పంపించాలంటే కుదిరేది కాదు. దారిలో ఉండేటువంటి తేనెలు, పండ్లు, పలహారములు, కందమూల ఫలములు ఇవన్నీ కూడా మీ సమయానుకూలంగా ఆహారాలు స్వీకరిస్తూ రావాలి అని చెప్పి సిద్ధాంతం చేశారు. తరువాత ఎక్కడైనా జలక్రీడలు ఆడాలన్నా చెరువుల్లో దొరువుల్లో మీ స్థానాలు కాలకృత్యాలు తీర్చుకుంటూ ఒక యాత్రగా బయలుదేరాలి అని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా ముందుగా పోయినటువంటి నీలుడు మొదలైనటువంటి వాళ్ళు దారి చూపిస్తూ ఉంటారు. ఆ వాళ్ళు నడిచేటువంటి దారినే వీళ్ళు వెళ్ళాలి. అందరూ కూడా ఒకే మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గం నీలుడు ఎటువంటి మార్గాలు చూపించాలంటే ఏ ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి పండ్లు, ఆహార పదార్థాలు కలిగినటువంటి అడవుల మార్గం గుండా మనం బయలుదేరాలి. ముందుగా వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి జల సంబంధమైనటువంటి చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, ఇంకా ఏదైనా జలానికి సంబంధించినవి ఎలా ఉన్నాయి, శత్రువులు ఏమన్నా మనవలను ధ్వంసం చేయడానికి ఆ దొరువుల్లో, చెరువుల్లో, కాలువల్లో, యొక్క బావుల్లో అక్కడంతా కూడా విషం కలిపి ఉండవచ్చు. అంటే శత్రునాశనం కోసంగా అది మీరు గమనించి ముందుగానే తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సైన్యం వస్తున్నదని చెప్పి సైన్యానికి ఇబ్బంది కలిగేటువంటి కార్యక్రమాలు ఏమన్నా దారిలో చేసి ఉంటే అది గమనించుకుంటూ మనం వెళ్ళాలి. ఇంకెవరైనా దుర్మార్గులైనటువంటి రాక్షసులు మారు వేషాల్లో వచ్చి మన సైన్యంలో కలిసి మన యొక్క రహస్యాలన్నీ అక్కడ చెప్తూ మన వల్ల ఏదన్నా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారేమో అది కూడా మీరు గమనించాలి. 4 వైపులు ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి వేరే వాడు మన సైన్యంలో ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రామచంద్రమూర్తి నిర్ణయం చేసి చెప్పారు. ఈ యొక్క రామదండు బయలుదేరింది. అలా బయలుదేరి హర్షధ్వనాలు చేసుకుంటూ సంతోషంగా ఈ రామచంద్రమూర్తి సైన్యం అంతా అలా బయలుదేరి అడవుల గుండా బయలుదేరి పోతూ 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 ప్రయాణం చేస్తూ సహ్య పర్వతము, మలయ పర్వతము, ఈ పర్వతాలన్నీ కూడా దాటి ఇంకా రామదండును ఎలా వర్ణించాలి అంటే మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక్కసారి రామనామస్మరణ చేసి ఆ వానర సమూహాన్నంతా మనం దృశ్యం అంటే ఆత్మజ్ఞానంతో చూడాల్సిందే కానీ మామూలుగా చూడలేం. అంటే సకల దేవతా సమూహాల యొక్క దర్శనం. మధ్యలో శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తున్నాడు, అది దృశ్యం అన్నమాట. ఆ విధంగా ఆ శ్రీ మహావిష్ణువును ఆంజనేయ స్వామి ధరించున్నాడు. శివకేశవులిద్దరూ కూడా అక్కడ ప్రకాశిస్తూ ఉండగా పక్కనే ఆదిశేషుడైనటువంటి ఆంజనేయ స్వామి ప్రకాశిస్తూ, ఆ లక్ష్మణస్వామి ప్రకాశిస్తూ ఉండగా ఆ వానర సైన్యం ఆ విధంగా బయలుదేరి పోతూ ఉన్నది. నేరుగా ఈ సహ్య మలయ పర్వతాలన్నీ కూడా దాటి సముద్రము యొక్క తీరానికి చేరిందండి. సముద్ర తీరానికి చేరిన తర్వాత ఆ సముద్ర తీరంలో ఈ వానరులందరూ కూడా విడిది చేశారు. సమయం కావస్తున్నది. సాయంకాలం 4-5 గంటలప్పుడు చేరారు సముద్ర తీరానికి. ఇంకా విజృంభం, అక్కడ దిగిన తర్వాత అందరూ కోలాహలం చేసేవాళ్ళు, ఎగిరేవాళ్ళు, డ్యాన్స్లు వేసేవాళ్ళు చేస్తున్నారు.
రామచంద్రమూర్తి ఏమంటే అందరూ జాగ్రత్తగా ఉండండి నాయన, ఈ సైన్యాన్ని అంతా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి కదా, మిలిటరీ ఈ మిలిటరీ సామాన్యమైన మిలిటరీ కాదు, ఇది ఏ సమయానికి ఎక్కడ పోతారు, ఏం చేస్తారు, ఎవరితో ఏం చేస్తారు, జాగ్రత్తగా చూడండి అని చెప్పి నీలుణ్ణి మొదలైనటువంటి ఆదేశించారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సైన్యాన్ని అంతా కూడా సమీకరించి చేర్చిన తర్వాత రామచంద్రమూర్తి ఏం చేశాడంటే, సాయంత్ర సమయం అయిపోతున్నది, ఇక సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని మనం విశ్రమించాలి, ఈ సైన్యాన్ని ఏం చేస్తారంటే 3 వర్గాలుగా విభజించండి అని చెప్పాడు. 3 వర్గాలుగా విభజించండి అంటే గోలాంగోళములు ఒక వర్గం, తర్వాత భల్లూకాలన్నీ ఒక వర్గంగా, వానర సైన్యం అంతా ఒక వర్గంగా, 3 వర్గాలుగా భల్లూకాలన్నీ ఒక దగ్గరే ఉండాలి, గోలాంగూలాలన్నీ ఒక దగ్గరే, వానరములంతా ఒక దగ్గర ఉండేటట్టుగా విభజన జరిగింది. విభజించిన తర్వాత వాళ్ళంటే వాళ్ళ మాటలు వాళ్ళకి అర్థం అవుతాయి, గోలాంగోళముల మాటలు భల్లూకాలకి అర్థం కావు, భల్లూకాల మాటలు వీళ్ళకి అర్థం కావు, కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు ఏందో తెలియదు, కాబట్టి ఎవరికి సంబంధించిన వాళ్ళందరూ ఒక దగ్గర చేరమంటే భల్లూకాలన్నీ ఒక దగ్గర చేరిపోయినాయి. పెద్ద పర్వతాలుగా వచ్చి వాళ్ళు రాసులుగా చేరిపోయినారు. తర్వాత గోలాంగోళములు, తర్వాత వానరాలంతా కూడా 3 వర్గాలుగా చేరిన తర్వాత ఇక సముద్ర తరణం ఎలా చేయాలి, సముద్రాన్ని ఎలా దాటాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు రామచంద్రమూర్తి. సరే చూస్తాం, ఆలోచిస్తాం అని చెప్పి సూర్యాస్తమానం అయిపోతుంది కాబట్టి సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసుకోవాలని చెప్పి రామ లక్ష్మణులు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసుకుని సముద్ర తీరంలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా చేస్తాం, సముద్రాన్ని ఎలా లంఘించాలి అని దాటాలి, ఎలా నిర్ణయం చేయాలి, సముద్రానికి సేతువుని ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ వీళ్ళు ఉండే సమయంలో ఈ వానర సైన్యం అంతా కూడా సముద్ర తీరానికి వచ్చి ఉన్నది అనేటువంటి విషయం రావణాసురుడికి తెలిసింది. వెంటనే రావణాసురుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.